శ్రీ గురుభ్యో నమః. మనం ఆచరిస్తూ ఉన్నటువంటి ధనుర్మాస వ్రత కైంకర్యంలో 14వ రోజుకు చేరుకున్నాం. ముందుగా మనం అందరం 14వ పాసురాన్ని పఠించుదాం. உங்கள் புஜக்கடை தோட்டத்துவாவில் செங்கல் நீர்வாய் நெகிழ்ந்து அம்பலவாய் கும்பினகாள் செங்கல் கொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் தோயிக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்கள் முன்னம் எழுப்புவான் வாயு பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாம் செங்கோடு சக்கரம் எந்தும் தடக்கையன் வங்கிய கண்ணானே పాడేలోరెంబావాయ్. ఈ పాసురంలో గోదాదేవి మరొక గోపికను కైంకర్యాల్లో పాల్గొనడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నది, నిద్రలేపుతూ. నీ ఇంటి వెనుక ఉన్నటువంటి పెరటి తోట లోపల ఆ ఉన్నటువంటి బావిలో కమలములు విరబూస్తూ ఉన్నాయి, కలువ పువ్వులు వాడిపోతున్నాయి. అంటే కమలాలు వికసించాలంటే సూర్యుడు రావాలి, కలువ పువ్వులు వాడిపోవాలంటే చందమామ అస్తమించాలి. అంటే రాత్రి సమయం అయిపోయి తెల్లవారిపోతూ ఉంది అనే విషయాన్ని ఇలా చెప్తోంది ఈవిడ. కలువ పువ్వులు వాడిపోతూ ఉన్నాయి. అట్లాగే తెల్లనైనటువంటి పలు వరుసలు కలిగిన జీయరు స్వాములందరూ కూడా ఎర్రని కాషాయ వస్త్రములు ధరించి, నుదుట నామములను ధరించి, శంఖాలను పూరిస్తూ దేవాలయాలకు వెళుతూ ఉన్నారు ఆరాధనార్థమై. కనుక మమ్మల్ని అందరినీ కూడా పొద్దున్నే నిద్రలేపుతాను, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ నిద్రలేపుతానని రాత్రి ఎన్నో మాటలు చెప్పావు కదా, అలాంటి మాటలన్నీ నీకు గుర్తులేవా? శంఖచక్ర గదాధరుడైనటువంటి వాడు, పద్మముల వలె విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు అయిన ఆ కృష్ణ పరమాత్మను కీర్తిద్దాము, లేచి రావమ్మా, త్వరగా అందరం కలిసి స్వామి యొక్క కైంకర్యాన్ని నెరవేరిస్తే ఇది లోక కళ్యాణకారకమవుతుంది అని గోదాదేవి మరొక గోపికను నిద్రలేపుతూ ఉన్నది ఈరోజు పాసురంలో.